ఈ దినము వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినం. మన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మన ప్రేమికుడు. క్రైస్ట్ ఈజ్ అవర్ వ్యాలంటైన్, వీ లవ్ హిమ్. 36వ కీర్తన 8వ వచనం. Psalm 36. Reading all together verse 8. 36వ కీర్తన 8వ వచనం మనం కలిసి చదువుదాం. Psalm 36 reading all together verse 8. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. యేసు ప్రభువు వారి నివాస స్థలము దేవ మందిరం. కొత్త నిబంధనలో యేసు రక్తం ద్వారా కడగబడిన వారు ఆయన నివాస స్థలముగా, ఆయన శరీరమైన సంఘముగా పిలువబడుతున్నారన్న సంగతి మనకు పరిచయం. దేవుని మందిరం అనే మాట మొదట భక్తుడైన యాకోబు ఆదికాండం 28వ అధ్యాయంలో వాడిన సంగతి మనకు పరిచయం. కనుక దేవుని మందిరాన్ని గురించి వాక్యమును ఆధారం చేసుకొని కొన్ని సంగతులు మనం పరిగెరుకోవటానికి ఆరంభించినప్పుడు యాకోబును స్కిప్ కావడము అంత మర్యాద కాదని అనుకుంటా. ఎందుకంటే ఈ సంపద ఆయన యుద్ధ నుండి ఆరంభించబడింది. ఆయనే దాన్ని గుర్తించి ఎరిగి బేతేలని నామకరణం చేయటానికి, దేవుని మందిరం అనే పేరు పెట్టడానికి పూనుకున్న సంగతి మనకు పరిచయం. కనుక ఈ మొదటి సెషన్లో స్థూలంగా మందిరం యొక్క 5 ప్రాముఖ్యమైన సత్యాలు నేను మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. పాత నిబంధనలో కనీసము 4 విషయాలు, కొత్త నిబంధనలో 1 విషయం. వారు దేవుని మందిరము కొరకై, సంఘము కొరకై, దేవుని నివాస స్థలము కొరకై ప్రభువు ఇలాగ వారిని వాడుకుంటూ వచ్చినాడు. జ్ఞాపం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేస్తాం. ఆరంభించటానికి ఆదికాండం 28వ అధ్యాయం మనకు దోహదపడుతుంది. అక్కడ యాకోబు పరుగున బయలుదేరి ప్రాణాన్ని అరిచేతిలో పట్టుకొని తల్లిదండ్రుల యుద్ధ నుండి లాభాను వైపు, బేర్షెబాను పద్దనరాం వైపు పరుగులు తీస్తూ బేతేలు అనే స్థలానికి వచ్చినాడు. ఆ రాత్రి ఆయన నిద్రపోయాను ఆయన వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యాకోబు అంటే మోసగాడు అని మనకు పరిచయం. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప ఒక సామాన్యమైన మోసగాన్ని అమోఘమైన ఆశీర్వాదంలోనికి ఎలాగ తీసుకుని వస్తుందో యాకోబు జీవితంలో నిలువెత్తటి నిదర్శనం. జాకబ్స్ లైఫ్ ఈజ్ ఎ కాస్మిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద అమేజింగ్ గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క కృప పాపైన మానవునిడల ఎంత పరిమితముగా విస్తరించిందో పాత నిబంధనలో ఇలాంటి వ్యక్తులు మనకు కనిపిస్తూనే ఉన్నారు. మోసకరమైన అనే పేరు కలిగిన వ్యక్తి యెరెమీయా రాస్తూ 17:9 అనుకుంటా, హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలది. ఆ మోసకరమైంది అనే దగ్గర హృదయం యాకోబు, దాన్ని ఎవడు గ్రహింపగలడు ఆయన భవిష్యం మనం అందరం పెట్టుకుంటే తప్పకాదనుకుంటా. ఈరోజు ప్రపంచమంతా హృదయాకార బొమ్మలు ఎగురుతూ ఉంటాయి. స్వీట్ హార్ట్. విచిత్రం ఏంటంటే బైబిల్కి అది భిన్నం. బైబిల్లో హృదయం స్వీట్ అని ఎప్పుడు చెప్పలేదు, తీయనిది మధురమైనది అని ఎప్పుడు చెప్పలేదు. బైబిల్లో హృదయము మోసకరమైనది. వాట్ గాడ్ సేస్ డిసైట్ఫుల్ ఈజ్ డిలైట్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ ద సొసైటీ. దేవుడికి ఏది మోసమో అది మనుషునికి హని, అది తేనె వలె మనిషినికి కనిపిస్తూ ఉంటుంది. యాకోబు విశిష్ట లక్షణాలు 5. మొదటిది, యాకోబు బైబిల్లోని మొదటి కవల పిల్లల్లో మొదటివాడిగా ప్రస్తావించబడ్డాడు. మీకు తెలుసు కదా, బైబిల్లో ఎంతమంది కవల పిల్లల ప్రస్తావన ఉంది? కనీసం 3 ఉండొచ్చు. పాత నిబంధనలో 2, కొత్త నిబంధనలో 1.
పాత నిబంధనలు ఒకరంటే మనకు తెలుసు, ఏశావు, యాకోబు. అలాగే పాత నిబంధనలో ఇంకొక వ్యక్తి 38వ అధ్యాయం ఆఖరిలో మనం చూస్తాం, పెరెజు, జెరాహు. వారిద్దరు కూడా కవలలు. వారు కొత్త నిబంధనలు ఎవరున్నారో అని అడగవచ్చు. స్పష్టమైన ఆధారం లేదు, కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే దిదమా అనబడిన తోమా. దిదమా అంటేనే అర్థమో రెండు అని అర్థం. అంటే ఈయన రెండవ వాడు, మొదటివాడు ఉండాలి కదా. అంటే కవల పిల్లల్లో మొదటివాడు ముందు వచ్చినాడు కదా, మరి ఆయన ఎవరై ఉంటారు? బైబిల్లో దానికి స్పష్టమైన సంగతి రాయబడలేదు, కానీ బైబిల్ పండితులు ఏమంటారంటే ఆ వ్యక్తి సువార్తికుడైన మత్తయి అయి ఉండొచ్చు. కనుక దిదమానబడిన తోమా, మత్తయి ఇద్దరు కవల పిల్లలైతే అదొక సంచలనం, ఆధ్యాత్మికమైన అమోఘ ఆశీర్వాదం. మెట్టుకు మొదటి కవల పిల్లల్లో యాకోబు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం కొరకు భూమి మీద తేబడినవాడు. రెండవది, మొట్టమొదటిగా దేవుని యొక్క దర్శనము ఆదికాండం 28 ప్రకారము ఏకాగ్గా ఉన్న యాకోబుకు నిచ్చెన వేయబట్ట, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండుట, దేవుడు నిచ్చెన కొన నుండి పైనుండి మాట్లాడుట, యాకోబు నిద్ర తెలిసింది దేవుని మందిరమే కానీ వేరే కాదని దానికి బేతేలు అని పేరు పెట్టుట యాకోబుకి చెల్లింది. ఇది రెండవది. మూడవ ఆయన లక్షణము, విశిష్ట లక్షణం ఏంటంటే ఏ పురుషుడు కూడా 20 సంవత్సరాలు పెళ్లి కొరకు, భార్య కొరకు, ఏమంటారు గోదావరి భాషలో, పూట ఏమంటారు, సరే బైబిల్ భాషలో 20 సంవత్సరాలు మామకు ఏం చేశారు? కొలువా? ఓకే, మామ కొలువు చేసినాడు. మంచి పదం ఇది, బాగుంది. రాయలసీమలో ఈ కొలువు అనే పదం ఉంటుంది. కనుక 20 సంవత్సరాలు కొలువు చేసిన వాడు బహుశా ఆయనే అనుకుంటా. నాలుగవది, ఈయనకి 12 మంది కుమారులు, ఒక కుమార్తె. వీరు అమోఘమైన ఆశీర్వాదంలోనికి తీసుకురాబడ్డారు. అలాంటి వారిలో ఒక కుమారుడు ఐగుప్తుకు ప్రధానమంత్రి అయ్యాడు. 80 ఏళ్ళు పరిపాలించి. ప్రధానమంత్రి అయినా కూడా తల్లిదండ్రులు మందిరానికి వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. అంత దూరం ఎందుకులేండి, చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటేనే రావాలంటే చాలా ఆలోచిస్తాం. ఐదవది, ఆఖరిది, దేవుడు ఆయన్ని అమితంగా ఆశీర్వదించినాడు. అన్లిమిటెడ్ ఇన్ఫినిట్ బ్లెస్సింగ్. ఆయన పేరిట ఒక దేశము ఇది నాకు అనిపిస్తుంది, అదే ఇజ్రాయేల్ దేశం అనే పరిచయం. కనుక కనీసము ఈ 5 ప్రత్యేకమైన కారణాల దృష్ట్యా యాకోబు ఒక అసమానమైన వ్యక్తిగా మనకు తెలియపరచబడుతున్నాడు. 28వ అధ్యాయంలో బహుశా యాకోబు వయస్సు 77 సంవత్సరాలు, 77. అప్పుడు పెళ్లి కాలేదు, ప్రాణం చేతులు పట్టుకొని పరుగులు తీస్తున్నాడు. బేర్షెబా అనగా సాక్షార్థపు బావి, అక్కడి నుండి పద్దనరాం వైపు ప్రయాణం చేస్తున్నాడు. దేవుడు ఆయన్ని కలుసుకున్నాడు. కనుక ఆ స్థలానికి యాకోబు దేవుని మందిరం అని పేరు పెట్టాడు. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే రెవల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిర ప్రత్యక్షత. విశ్వాసులైన మనము మొట్టమొదటి ఇలాంటి అనుభవంలోనికి తీసుకురాబడాల. అక్కడ ఇలాంటి పెద్ద మీటింగ్స్ ఏర్పాటు చేయబడలేదు, లేదా ప్రజలు తండోపుతండాలుగా రాలేదు. ఒక్కడే మిగిలిపోయాడు. ఆ రాత్రి ఒక్కడే పడుకున్నాడు. ఒక్కని కొరికే దేవుడు దిగి వచ్చిన చీకట్లో దేవుడు మాట్లాడడం ఆరంభించిన. ఇది మనకు ప్రోత్సాహం. చాలామంది అనుకుంటారు నేను అక్కడే ఉన్నాను అని. భవిష్యత్ తన తల్లి దగ్గర, తండ్రి దగ్గర, సహోదరుని దగ్గర, పనివారి దగ్గర ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు మాట్లాడినట్లు వాక్యంలో మనం చూడం. అంటే మన ఇంటివాడి దగ్గర ఉంటే దేవుడు మాట్లాడడానికి కాదు దీని అర్థము. యాకోబు విషయంలో దేవుడు ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. కనుక ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు తను తానే ప్రత్యక్షపరుచుకున్నాడు. దేవుడు ఆయన ఆత్మీయమైన వలయంలో సిద్ధపరిచి ప్రగాఢమైన విశ్వాస వీరునిగా మార్చినాడు. ఎలాంటి విశ్వాస వీరుడంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన గురించి ప్రస్తావన చేస్తూ యాకోబు అవసాన కాలమందు
అవసాన కాలము అంటే అంత్యకాలమందు మరి ఏం చేశాడు? దాచుకునిందంతా వెల్లడి చేసినాడా? ఇది ఎంత చక్కగా రాయబడుతూ వచ్చిందంటే హెబ్రీ పత్రిక 11:31, విశ్వాసను బట్టి యాకోబు అవసాన కాలమందు అంటే ఒకటేసి తెలుగు బైబిల్లో కింద రాశారు, మరణకాలమందు యోసేపు కుమారులో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికర్ర మొదల మీద ఆనుకొని దేవునికి, వాట్ ఏ అమేజింగ్ ఎగ్జాంపుల్, దేవునికి మ్రొక్కెను. He started with the wickedness, he ended with worship. బహుశా మోసంతో ఆరంభించినాడేమో, కానీ ఎలాగ ముగిస్తున్నాడు? ఆరాధనతో ముగిస్తున్నాడు. దేవునికి నమస్కారం చేసి తన జీవితాన్ని ముగిస్తున్నాడు. ఆరాధన ద్వారా ఆధ్యాత్మిక వలయాల్లోనికి ఒక విశ్వాసం ఎలాగ రాగలడో యాకోబు మనకు చక్కటి ఉదాహరణ. కనుక మనం ముందుకు వెళ్ళక మునుపు దేవుడు మన యుద్ధ నుండి ఇలాగ ఆరాధికులు కావాలని కోరుతున్నాడు. అంతమంది కుమారులున్నా, లెక్కింపలేనంత ఆస్తి తనకు కలిగి ఉన్నా, వాళ్ళ నాన్న ద్వారా వచ్చిన ఆస్తి, మామ ద్వారా వచ్చిన ఆస్తి, వీటన్నిటికి మించి దేవుడిచ్చిన ఆస్తి అన్నీ చెప్పుకోలేనంత, వివరించలేనంత ఆయన కలిగి ఉన్నప్పటికీ ఆరాధన మర్చిపోలేదు. వెల్త్ ఆన్ వన్ సైడ్, వర్షిప్ ఆన్ వన్ సైడ్, విచ్ వే ఇస్ మోర్? మనకు ఆస్తి ఎక్కువ, ఆస్తి ఒకవైపు, తర్వాత ఆరాధన ఒకవైపు ఉందనుకోండి, ఏది ఎక్కువ బరువు ఉంటుంది? ఆస్తే ఆరాధన. ఏది ఎక్కువ ఉంటే చెప్పరేంటి? అబద్ధం చెప్పొద్దండి. శనివారం ఆరాధన ఎక్కువ ఉంటుందని కొంతమంది చెప్తున్నారు భక్తులు. ఎందుకంటే మనకు ఆస్తి లేదు కనుక ఆరాధన ఎక్కువ ఉంటాం అనుకుంటా. అదే ఆస్తి ఉంటే ఇక్కడ కనిపిస్తారా? నాకు తెలిసి కనిపించరు అనుకుంటా. వాళ్ళ వైఖరే వేరే, వాళ్ళ యాటిట్యూడే వేరే, వాళ్ళ బాడీ లాంగ్వేజే వేరే, వారి సెటప్పే వేరే, వారి ఆలోచన సరళే వేరే, వాళ్ళ థాట్సే వేరే, వాళ్ళే వేరు, వాళ్ళ సంగతులన్నీ వేరుగా ఉంటాయి. ఏమీ లేకుండా ఏదో ఒక పూట ఉదయం లేస్తూనే తినడానికి దేవుడు ఆహారం ఇచ్చినాడు, ఉండటానికి ఆశ్రయం ఇచ్చినాడు, చదువుకోవటానికి బైబిల్ ఇచ్చినాడు, జీవించడానికి ఆరోగ్యం ఇచ్చినాడు, రావటానికి మందిరం ఇచ్చినాడు, ప్రార్థన చేయటానికి చేతులు ఇచ్చినాడు. కనుక ఆయన సన్నిధిలోనికి చేరే ఆరాధన మంచిది. అదే ఎక్కువ బరువైతే ప్రభుకు స్తోత్రాలు. యాకోబు యొక్క సంతానమని మనం పిలువబడటానికి నిజంగా దేవుని ద్వారా కృపలోనికి పొందామంటే తప్పు కాదేమో. అందుకే భక్సింగ్ గారికి ఇష్టమైన వచనాల్లో బైబిల్లో ఒకటి అదేంటి, మలాకి 3:6, యెహోవానైనా నేను మార్పు లేని వాడని కనుక యాకోబు సంతతి. మనం ఎవరు సంతతి? నిజమేనా? యాకోబు సంతతి అంటే మరి యాకోబు యొక్క లక్షణాలు ఉండాలి కదా. ఒక తండ్రి పిల్లలమని చెప్పుకున్నప్పుడు తండ్రి యొక్క మంచి లక్షణాలు మనలో దిగ్విణీకృతం కావాలి కదా. అవే దిగ్విణీకృతం కానప్పుడు బహుశా ఆయన యొక్క పిల్లలమని చెప్పుకోవడం సార్థకత కాదేమో. యాకోబు కంటే గొప్పవాడు యేసుక్రీస్తు ప్రభువు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ యేసు ప్రభుతో మాటలు పెడతా యేసుక్రీస్తు ప్రభువు వారు ఆమెకు ఆధ్యాత్మికమైన రక్షణ గురించి మాట్లాడుతుంటే ఆమెకు చాలా చిరెత్తింది అనుకుంటా. ఎందుకంటే వాళ్ళ పితరులు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందుకే యేసుప్రభు దగ్గరికి వచ్చి, ఆర్ యు గ్రేటర్ దెన్ జాకోబ్? మీరు యాకోబు కంటే గొప్పవాడా అంటే యాకోబుని మించిన వారు లేరని ఆమె అభిప్రాయము. అలాగే యూదుల యొక్క అభిప్రాయం. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు యాకోబు గర్భంలో నుండి భూమి మీదకి అక్షానుసారంగా రాబోతున్నా ఆధ్యాత్మికంగా వారందరూ సృజించబడక మునిపే, భూమి రవంతయు చేయబడక మునిపే, సృష్టి ఈ దినాన్ని రూపంలోనికి రాకమునిపే, సృష్టి కార్యమంతటినీ చేయడంలో ముందున్నవాడు యేసునాథుడు. త్రిత్వమైన దేవుళ్ళు ఒకడైన యేసుక్రీస్తు ప్రభువారు అన్నిటికంటే ముందున్నవాడు. అందుకే అబ్రహాము కంటే నేను ముందున్నానని ప్రభు అంటే యూదులకు కోపం వచ్చింది. ఆయన దినములకు అంతము లేదు, ఆయన ఆది అంతము లేనివాడైనాడు. ఆయన పేరు యేసు. యేసునందు విశ్వాసం ఉంచాలని మనవి చేస్తున్నా. పాపుల రక్షకుడు, పాపులను ప్రేమించి భూమి మీదకి మానవుడిగా దిగి వచ్చినాడు. పాపుల కొరకై సిలువ మీదకి వెళ్ళాడు. పాపుల కొరకై సిలువ శ్రమలు అనుభవించినాడు. ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కోడా దెబ్బలు, తల మీద ముళ్ళ కిరీటం, పక్కలో గాయము, కాళ్ళలో మేకులు, అరికాల మొదలుకొని నన్నిటి దాకా కొంచెమైనను
స్వస్థత లేని పాపాత్మల మనకు ఆయన కూడా సిలువలో కొరడా దెబ్బల చేత గాయపరచబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరిచి పవిత్రులుగా చేసి దైవరాజ్యంలో మనల్ని ప్రవేశించుట కొరకై సిద్ధపరుస్తుంది. నేను ఇక్కడి నుండి ముందుకెళ్ళక మునుపు ఒక విషయం నేను చెప్పాలని కోరుతున్నాను. మీరేమనుకోకపోతే బహుశా ఇది కఠినంగా ఉంటుంది, కానీ తప్పదు. నేను ఇందాక చెప్పినట్లు యాకోబు మొదటి కౌలుల్లో ప్రముఖమైన వాడు కదా. వాళ్ళ అన్న పేరు ఏశావు. ఇద్దరు ఒకే తల్లి కడుపును పుట్టారు. 12వ అధ్యాయం అనుకుంటే హెబ్రీ పత్రికలో ఏశావు జ్యేష్ఠత్వ హక్కును ఒక్క పూట కూటి కొరకై అమ్మి వేసెను. ఆయన గురించి అక్కడ రాశారు భ్రష్టుడు అని. అంటే కొన్ని విషయాలు కొంతమంది విశ్వాసులు ఇతరులకు అమ్మేస్తారు. నేను చెప్పే మాట నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుందా? కొన్ని విషయాలకు కొంతమంది విశ్వాసులు అమ్మివేస్తారు. ఏశావు మంచోడే, కానీ తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేయటానికి ప్రయత్నం చేసినాడు. వెల ఎంత అంటే ఒక్క పూట భోజనం. ఒక్క పూట భోజనానికి కూడా తట్టుకోలేడు. ఆయనకేమి షుగర్ లేదు, బీపీ లేదు. కానీ భోజనం ఒకవైపు త్రాసులో, ఇంకోవైపు జ్యేష్ఠత్వ హక్కు పెడితే ఆయనకి ఎక్కువ ఏది బరువైంది? భోజనమే బరువైంది. అందుకే భోజనమే కావాలనుకున్నాడు. పాతకాలంలో, ఈ కాలంలో కూడా నాకు తెలిసి అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఆస్తులు పంచుకున్న తర్వాత దాన్ని అమ్మాలని అనుకుంటే నిబంధన ఏంటంటే ఇంట్లో వాళ్ళకే అమ్మాల, తోబుట్టువులకే అమ్మాల, బయట వాళ్ళకి అమ్మటానికి వీలు లేదు. కనుక ఏశావు దగ్గర కూడా వచ్చిన ఆయన అమ్మాలనుకుంటే పలానా ఇంత రేటు అని పెట్టాడు, బయట వాళ్ళకి అమ్మటానికి లేదు. కనుక అమ్మేది బయట వాళ్ళకి ఓడుకు అమ్మే బదులు తమ్ముడే కొంటే మంచిదిగా. కనుక ఆయన వచ్చాడు, నేను కొనుక్కోవటానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. సరే, ఒక్క పూట భోజనం వడ్డించినాడు. జ్యేష్ఠత్వ హక్కును కొనుక్కున్నాడు. జ్యేష్ఠత్వ హక్కు కనీసం 5 విషయాలు మనకు జ్ఞాపకం చేస్తుంది. జ్యేష్ఠుడు అంటే ఆ ఇంట్లో అన్ని ప్రథముడు, అన్నిటికీ యోగ్యుడైన వాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కు మనకు జ్యేష్ఠుల సంఘం అని హెబ్రీ పత్రికలో గ్రంథస్థం చేయబడుతూ వచ్చింది కదా. ఆ జ్యేష్ఠుల సంఘం యొక్క ఆధిక్యతను కోల్పోయాడు. ఆ జ్యేష్ఠ కుమారుడని యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రిగా పిలువబడేది కోల్పోయాడు. ఆ జ్యేష్ఠుల యొక్క ఆధిపత్యానికి లేదా ఆత్మీయతకు, ఆశీర్వాదాన్ని అన్నీ కోల్పోవటానికి 5 నాకు అవసరం లేదు, నాకు ఒక్క పూట భోజనం ఉంటే చాలు, ఇలాంటి వ్యాపారస్తుడు ఉన్నాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి యాకోబు వచ్చినాడు, దాన్ని కొనుక్కున్నాడు. ఆ దినాన ఏశావు అమ్మి వేసింది ఏమంటారు? జ్యేష్ఠత్వ హక్కు మాత్రమే కాదు, ఆ జ్యేష్ఠత్వ హక్కులో నుండి తనకు సంక్రమింపబోయే లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మకానికి పెట్టాడు. హియర్ ఐ యామ్ సెల్లింగ్ జీసస్ క్రైస్ట్ హూ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్. ఈ లోకానికి రాబోతున్న యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మటానికి నేను సిద్ధంగా ఉన్నాను. కొనటానికి ఎవరు వస్తారు? ఎవరో బయట వాళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభువును కొనేదానికంటే నేను కొంటే ముందు కదా. ఇప్పుడు మీరు చెప్తారా యాకోబు మోసగాడని? ఇప్పుడు మీరు అనగలరా యాకోబు అన్నను మోసం చేశాడని? ఆయన అమ్మకానికి పెట్టాడు, బయట వాళ్ళు కొనటానికి లేదు. తన సొంత సహోదరుని యొక్క ఆస్తి తమ్ముడు కొనటానికి తప్పేముంది? అక్క ఆస్తి చెల్లి కొనటానికి తప్పేముంది? చెల్లెల ఆస్తి అక్క తీసుకోవటానికి తప్పేముంది? తమ్ముని ఆస్తి అన్నది కొనటానికి తప్పేముంది? ఇదంతా సామాన్యమైన ధర్మశాస్త్రమే కదా, లోకం యొక్క తీరే కదా. యాకోబు దానికి ముందు వచ్చి ఏశావులో ఉన్న జ్యేష్ఠత్వ హక్కు ద్వారా లోకరక్షకుడని యేసుక్రీస్తు ప్రభువు నాకు కావాలి, నాకు ఈ భోజనం వద్దు, నాకు క్రీస్తు కావాలి. ఇది ఆధ్యాత్మికమైన జీవితం. ఎన్నిసార్లు యేసు నమ్మివేయటానికి మనం పూనుకున్నాం. ఈ యేసు నాకొద్దు, ఈ రక్షకుడు నాకొద్దు, ఈ ఆత్మీయత నాకొద్దు, ఈ బైబిల్ నాకొద్దు, ఈ మందిరం నాకొద్దు, ఈ దేవుని యొక్క కార్యాలు నాకొద్దు, ఈ విశ్వాసం నాకు అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్క పూట భోజనం ఉంటే చాలు, వస్త్రాలు ఉంటే చాలు, ఇల్లు ఉంటే చాలు, వాకిలు ఉంటే చాలు, ధన ఘనతలు ఉంటే చాలు. ఐ డోంట్ వాంట్ దిస్ క్రైస్ట్ ఎనీ లాంగర్. ఈ క్రీస్తు నాకు అవసరం లేదనే ప్రతి వ్యక్తి యేసుక్రీస్తును బజార్లో అమ్మకానికి పెట్టిన ఏశావుతో సమానం. అయితే ప్రభుకు స్తోత్రాలు. క్రైమ్ చెల్లించి ముందుకు రావటానికి ఇష్టపడిన యాకోబును దేవుడు ఆశీర్వదించినాడు. అమ్మే వ్యక్తి పేరేంటి? కరెక్ట్గా తప్ప చెప్పినారు. నేను చెప్పేది ఇప్పుడు కష్టంగా ఉంటుంది, భరించాలి మీరు. అమ్మే వ్యక్తి పేరేంటి? ఏం పేరు? భ్రష్టుడు. He cannot be called by his name.
ఏశావని పిలువబడ్డానికి యోగ్యుడు కాదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, అమ్మే ప్రతి వ్యక్తి భ్రష్టుడు. కొనే వ్యక్తి ఎవరు? వెళ్ళి చెప్పరేంటి? నేను ఇది తెలుగు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం ఆఖరి వచనాల్లో రాస్తాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడేవాడు, కొనేవాడేవాడు భాగ్యవంతుడు, అమ్మేవారెవరు? భ్రష్టులు. ఇప్పుడు ఈ గోదావరిలో ఈ స్థలంలో భాగ్యవంతులు ఉన్నారా, భ్రష్టులు ఉన్నారా? ఎవరు? దేవుని మందిర ఆవరణములో ఆయన కొరకే జీవించడానికి ఇష్టపడే వాళ్ళు యేసు నమ్మకానికి పెట్టిన భ్రష్టులు ఉన్నారా, యేసు నాకు కావాలని కొనుక్కోవటానికి పూనుకున్న భాగ్యవంతులు ఉన్నారా? నేను ఇప్పుడు చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, ఇద్దరు ఒకే తల్లి గర్భాన పుట్టారు, ఇద్దరు ఒకే దినాన బయటకు వచ్చినారు, ఇద్దరికి ఒకే తల్లి స్తన్యపానం చేయించింది, ఇద్దరిని చూసుకునింది, 1, 2 ఇద్దరిని బాబాగులు చూసుకునింది, ఇద్దరికి స్నానం చేయించింది, ఇద్దరిని పెంచింది, ఇద్దరిని పెద్దవారిగా చేసింది. ఒకడేమో భ్రష్టుడయ్యాడు, ఒకడేమో భాగ్యవంతుడయ్యాడు. ఒకే మందిరంలో పుట్టారు, ఒకే దగ్గర రక్షణ పొందినారు, ఒకే దగ్గర బాప్తిసంలో సాక్ష్యం ఇస్తున్నారు, ఒకే దగ్గరే అక్షర నిక్షేపణలో పొందినారు, ఒకే దగ్గర దైవ కార్యాల్లో పూనుకుంటూ వచ్చినారు, సువార్తలో, వాక్య పరిచయంలో, బోధలో, ఆయా కార్యాల్లో ముందుకు సాగిపోతూ వచ్చినారు. రోజులు గడిచే కొద్ది ఒకళ్ళు భ్రష్టులైపోయారు, ఒకళ్ళు భాగ్యవంతులయ్యారు. మన సంగతి ఏంటి మరి? విచిత్రమేమో తెలుసా? 100 మంది ఉన్నారు అనుకోండి, అంటే వీళ్ళని పర్సంటేజ్గా చేస్తాం. 50% భ్రష్టులు, 50% భాగ్యవంతులు. ఇప్పుడు మనం ఏ శాతంలో ఉన్నాం? భ్రష్టుల శాతమా, భాగ్యవంతుల శాతమా? ద రెవల్యూషన్ ఆఫ్ ద శాంక్చురీ, మందిరం యొక్క ప్రత్యక్షత యాకోబును భాగ్యవంతునిగా చేసింది. ఆయన భాగ్యం అప్పుడే ఆగిపోలేదు, ఆయన భాగ్యం తరతరాలు కొనసాగుతుంది. రాబో దినాల్లో కూడా ఆయన భాగ్యం కొనసాగుతుంది. అయితే భ్రష్టుని యొక్క సంగతి ఇంకా బైబిల్లో మనం చూడం. దేవుని జనమా, ఎంతకాలం ఇంకా అలాగే ఉంటారు? ఎంతకాలం యేసు నమ్మివేస్తారు? ఎంతకాలం పరిశుద్ధాత్మ దేవుని నమ్మివేస్తారు? ఎంతకాలం యేసుక్రీస్తు ప్రభువు నాకు అవసరం లేదని నమ్మివేయటానికి పూనుకుంటారు? కొనుక్కున్నవాడు భాగ్యవంతుడయ్యాడు, అమ్మబడినవాడు భ్రష్టుడైపోయాడు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు? మనమందరము భ్రష్టులైన ఏశావలే కాకుండా భాగ్యవంతుడైన యాకోబు వలె ఉండాలని దేవుడు కోరుతున్నాడు. రెండవ సంగతి చూస్తామా? నిర్గమకాండ 40వ అధ్యాయం. నిర్గమకాండము 40వ అధ్యాయం 35వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 40 verse 35. అమ్మా, మీకు మైక్ లేదు కదా, వినిపించింది, నేను చదువుతాను. నిర్గమకాండము 40వ అధ్యాయము 34, 35 చదువు. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమున కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరం మీద నిల్చుడి చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనక మోషే ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళలేకుండాను. ఇక్కడ ప్రత్యక్ష గుడారము అంటే దేవుడు ఉన్న స్థలం, మందసం ఉన్న స్థలం, అదే దేవుని మందిరము అని దావీదు యొక్క అండర్స్టాండింగ్ అని, అంటే ఆలోచన అర్థం చేసుకున్న సరేలని మనకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే దావీదు దినాల్లో ప్రత్యక్షంగా భౌతికమైన మందిరము లేదు, కేవలము దేవుని మందసం మాత్రమే గుడారములు ఆయన ఉంచినాడు. మందిరం కొరకు అవసరమైన స్థలాన్ని ఆయన సిద్ధపరుస్తూ వచ్చినాడు. కనుక దేవుని మందిరం అనే పదం ఆయన వాడిన ప్రతిసారి మనకేం గుర్తొస్తుందంటే దేవుని యొక్క మందసము అనేది మనకి ఇక్కడ గుర్తొస్తుంది. మందసము సిద్ధపరచబడే ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు మోషే నిర్మించడానికి నియమించినాడు. మోషే అంటే నీళ్ళలో నుండి తీయబడినవాడు అని అర్థం.
ఒక సామాన్యమైన వ్యక్తి అయ్యింది. కష్టకాలంలో లోకంలోనికి వచ్చినాడు. ఆయన ముందుకు వెళ్తాడనే దినాలు కూడా ఆయనకు గుర్తులేవు. కానీ అలాంటి సందర్భంలో దేవుడు కరుణించి ఆయన ముందుకు వెళ్ళటానికి అవకాశం ఇచ్చినాడు. ఎప్పుడో పుట్టిన వెంటనే చనిపోవాల్సిన వాడిని దేవుడు తన అనాదికాల సంకల్పాన్ని బట్టి ముందుకు తీసుకుని వచ్చినాడు. ఇక్కడ కూడా బహుశా చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. లైవ్లో చూసేవాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఒకవేళ ఉదాహరణకి మనం మన తల్లిదండ్రుల్లో ముఖ్యంగా అమ్మను అడిగామనుకోండి, నేను ఎలాగ పుట్టినప్పుడు నుండి ఇప్పటిదాకా వచ్చానంటే వాళ్ళు ఇంకా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ చేస్తారు. అయ్యో నువ్వు గర్భంలో ఉన్నప్పుడు ఇంకా చెప్తారు. వాళ్ళు కడుపులో ఉన్నప్పుడే చావాల్సిన వాడు రా. డాక్టర్లు అన్నారు ఇంక చచ్చిపోతాడు బాగుపడ్డా అని అనుకున్నారు. కానీ వారందరికీ ఆశ్చర్యం కలిగించేటట్లు, వారి కళ్ళు జింగుమనేటట్లు, చెవులు గిర్రం అనేటట్లుగా దేవుడు నిన్న 12 బిడ్డను మాకు ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత రోగాలు వచ్చిన అప్పుడు కూడా చచ్చిపోతామని చాలామంది అయ్యారు. అంత ఇంతే మా కళ్ళెదుటి ఇంత పెద్ద కొడుకు అయినందుకు, కూతురు అయినందుకు మేము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. అలాగే మోషేను కూడా దేవుడు అనాదికాల ఏర్పాటును అనుసరించి బయటికి తీసుకుని వచ్చినాడు. ఉద్దేశం ఏంటంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు 430 సంవత్సరాల బానిస బ్రతుకుల ఐగుప్తు సంఖ్యలో బంధించబడి ఉన్న కారణం చేత వారు అక్కడి నుండి వెల్లపల్లికి వచ్చి దైవాశీర్వాదంలో పాలు పొందాలని దేవుడు సంకల్పించినాడు. అందుకనే మోషేను పంపించి ఫరో ఎదుటి నిలబడి మోషే ఇలా కేకలేస్తూ వచ్చినాడు. లెట్ మై పీపుల్ గో, నా ప్రజలను పోనిమ్ము, నా ప్రజలను పోనిమ్ము, నా ప్రజలను పోనిమ్ము. ఎందుకు పోనీయాలా? దట్ దే మే సర్వ్ మీ, నన్ను సేవించాలా. ఇక్కడ సేవించవచ్చుగా, బయటికి ఎందుకు వెళ్తారు? వాళ్ళు బయటకు వచ్చేంత దాకా దేవుడు తన ప్రత్యక్ష గుడారాన్ని గురించిన మచ్చక వర్ణన లేదా దానికి సంబంధించిన దర్శనము దేవుడు మోషేకి ఇవ్వలేదు. వారు 13-14 అధ్యాయంలో వాళ్ళు బయలుదేరి వచ్చినారు. 15వ అధ్యాయంలో వారు ఎర్ర సముద్రం దాటారు. 25వ అధ్యాయంలో అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడినాడు. లెట్ దెమ్ మేక్ మీ ఎ సాంక్చురీ దట్ ఐ మే డ్వెల్ అమాంగ్ దెమ్. నేను వారి మధ్యలో నివసించినట్లు వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించవలెను. అప్పుడు మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించగా ప్రజలంతా చేరి వచ్చి ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి వారు పూనుకున్నారు. ఆ ప్రత్యక్ష గుడారమే పరిపూర్ణంగా మోషే నిర్మించినాడు. మోషేకున్న దివ్య లక్షణం ఏంటంటే ఏ పని అప్పగించిన ఆ పని చివరిదాకా చేయని నమ్మకస్తాడు. అందుకే హెబ్రీ పత్రికలో మోషేని గురించిన ప్రస్తావన ఇల్లంతట్లో, దేవుని ఇల్లంతట్లో మోషే నమ్మకమైన వాడు. ఇది నల్ల మన సంగతి ఏంటి మరి? నమ్మకత్వాన్ని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. మేము ఎక్కడన్నా వెళ్ళినప్పుడు ఆ లోకల్ గాడ్ సైడ్స్కి చెప్తుంటాం, బ్రదర్ స్టార్టింగ్ ప్రేయర్ నుండి ఎండింగ్ ప్రేయర్ దాకా, రాత్రి దాకా అన్నీ మీరే చెప్తే ఎంతకాలం చేస్తారు ఇలాగా? ఏదో ఒక రోజు మంది కూడా శరీరమే కదా, ఎంత పని చేస్తే ఎట్టయిపోతారు, మళ్ళీ పూర్తి కూలబడే పరిస్థితి వస్తుంది. ఆ దినాలు రాకమునిపై ఇప్పుడే కొద్దిగా జాగ్రత్త పడి వేరే వారిని సిద్ధపరచాలంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎవరు లేరు బ్రదర్. అరే ఇంతమంది ఉన్నారు ఎవరు లేరు అంటారంటే నమ్మకస్తులు లేరు బ్రదర్. ఏమయ్యారు మరి నమ్మకస్తులంతా? విశ్వాసులంతా ఏమయ్యారు? పరిచారకులంతా ఏమయ్యారు? అపనమ్మకంగా ఉన్నారా? దేవుని ఇంట్లో నమ్మకంగా ఉంటే దేవుడు ఎలాగ వాడుకోగలడు? దేవుడు తన ఇంట్లో ఎవరిని వాడుకోవటానికి ప్రయత్నిస్తాడంటే బైబిల్లో రాయబడింది, నమ్మకస్తుడు ఎవడా అని దేశమందంతటా ఆయన ఎదురు చూస్తున్నాడు. హూ ఈజ్ ఫెయిత్ఫుల్ ఇన్ మై హౌస్, హూ షాల్ బీ ఫెయిత్ఫుల్. ఎవరు నమ్మకంగా ఉండగలరు? విచిత్రం ఏంటంటే మనము డ్యూయల్ సిమ్ కదా, ఆదివారం అంతా ఒక సిమ్ వేసుకుంటాం. బిఎస్ఎన్ఎల్ అంటారు ఆ సిమ్ పేరు. బిఎస్ఎన్ఎల్ అంటే ఎక్స్పాన్షన్ మీకు తెలుసు కదా, బిలీవర్స్ స్పిరిచువల్ నెట్వర్క్ లిమిటెడ్. ఇది ఆదివారమే పనిచేస్తుంది. మందిరంలోనే సిగ్నల్స్ వస్తాయి. సోమవారం నుండి వేరే వేసుకుంటాం. అదేంటంటే ఏమంటారు, జియోనా, జియో, వడా, ఎయిర్టెల్. ఇంక ఇది ఎక్కడికైనా వస్తుంది. అడవిలో కూడా వస్తుంది, ఏజెన్సీ ఏరియాలో కూడా వస్తుంది, అరకులో కూడా వస్తుంది, పాడేరులో కూడా వస్తుంది, కూడేరులో కూడా వస్తుంది, ఏ ఏరియాలోనైనా వస్తుంది. ఎందుకంటే ఇది ఎక్కడికైనా సిగ్నల్ బాగా పనిచేస్తుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందుకే సోమవారం నుండి శనివారం దాకా మళ్ళీ సిమ్ మార్చేసి ఆ సిమ్తో కనెక్ట్ అయ్యి ఉంటాం. అప్పుడు సైతం మనకి ఎప్పుడు డైల్ చేసినా సరే అందుబాటులో ఉంటాం. అది యేసుప్రభు నుండి కాల్ వస్తే, ద కాలర్ యువర్ కాలింగ్ ఈజ్ నాట్ రీచబుల్ నౌ, యూ కెన్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్, ఈజ్ అవుట్ ఆఫ్ ద కవరేజ్ ఏరియా, ప్లీజ్ కాల్ లేటర్. అలాగ సోమవారం నుండి శనివారం దాకా వస్తుంది. ఆదివారం కాల్ చేస్తామని ప్రయత్నం చేస్తే, ప్రభా మందిరంకి వచ్చినాను ఆరాధన చేయటానికి. చాలా బాగుంది కదా. అలాగే ఎంతకాలం ఉంటాం? ఈ లోకంలో ఉన్నంతకాలం ఉండొచ్చు. ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అదే మరణం వరకు ఎలాగుండాలా? నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చింది. నేను ఈ మాట చెప్తే మీరు అనొచ్చు, అయ్యో బ్రదర్
మా ఊర్లో మందిరంలో నమ్మకస్తులే లేరు, సేవకుడు, ఎల్డర్స్, సండే క్లాస్ టీచర్స్, వాళ్ళని గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిదని. మరి వాళ్ళు ఎవరు లేరు, నువ్వని ఉండొచ్చుగా. మనమేమంటామంటే వాళ్ళు లేరు అందుకే నేను కూడా లేను అని. యథా రాజా తదా ప్రజాంగ. కనుక మీరుంటే బహుశా వాళ్ళు ఉంటారేమో, వాళ్ళు వాడతారేమో, మీరు ప్రయత్నం చేయొచ్చు కదా. మోషే చదువున్నా, అందమున్నా, ఆత్మీయత ఉన్నా, దేవుని ఇంట్లో నమ్మకమైన వాడిగా ఉన్నాడు. దేవుడా సర్టిఫికెట్ ఇచ్చిన మందిరంలో నమ్మకంగా ఉండే, నమ్మకంగా పనిచేసినప్పుడు బైబిల్లో రాయబడింది, దేవుని మహిమ దిగి వస్తుంది. ఇది నాన్న దేవుని మహిమ దిగి రాకుండా ఉండటానికి హేతువు, కారణాలు బహుశా మనమే అయి ఉండవచ్చు. మోషేని గురించి రాయబడింది, ఆయన ఇలాగు పని సంపూర్తి చేసాను. కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిర నిర్మాణం కొరకు దేవుడు మోషేని వాడుకుంటూ వచ్చిన. మీరు ఊహిస్తగలరా? ఒక్కసారి చదువుతూ ఉంటే నిర్గమకాండం 24 నుండి ఒక్కొక్క ప్రత్యక్ష గుడారము, గంగాళము, వెలుపట ఆవరణం ఇవన్నీ ఎలాగుండాలో కొలతలు, గుర్తులన్నీ ఇస్తుంటే ఇవన్నీ చూడకుండా ఎట్లా రాసినాడు ఈయన అని అనిపిస్తుంది. మనకు చూసి రాయాలన్నా కూడా రాయలేము, చదువుకునేది గుర్తుపెట్టుకోలేము. అందుకే మేము వాటి కొలతలు చెప్పడానికి ధైర్యం చేయము, ఎందుకంటే అంత తేలిగ్గా రావు నోటికి. అయితే దేవుని ఆత్మ ద్వారా ఆయన ఒక్కొక్కటి రాస్తూ ఉంటే ఆశ్చర్యమైంది. ఆయన ఫోటోగ్రాఫిక్ మెమరీనా, ఏ మెమరీ ఇది? అలాంటి వాడు ఈ దినాల్లో ఉంటే ఖచ్చితంగా ఆయనకి నోబెల్ ప్రైజ్ వచ్చింటారు. దేవుడు వాడుకున్న సాధనాల్ని అంత బలమైన వారిగా వాడుకుంటూ వచ్చినాడు. ఆయన మందిరంలో తృప్తి ద్వారా మనల్ని ఆనందింప చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు పాత నిబంధనల భక్తులను ఎలాగ సిద్ధం చేసినాడో జ్ఞాపకం చేసుకోవటానికి ఆరంభించినాం. ఇప్పటిదాకా ఎంతమందిని చూసినాం? 2 చూసినాం. మొదటి వ్యక్తి ఎవరు? యాకోబు. ద రెవల్యూషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం యొక్క ప్రత్యక్షత. రెండవది ఎవరు? మోషే, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం యొక్క నిర్మాణము. 3వ సంగతి చూస్తామా? దినవృత్తాంతాల మొదటి గ్రంథం 19వ అధ్యాయం, 1 Chronicles చాప్టర్ 29 అనుకుంటా. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము మొదటి వచనం నేను చదవటానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రేమ గల బాలుడై ఉన్నాడు. కట్టవు ఆలయం మనిషిని కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. ప్రిపరేషన్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరం కొరకైన సిద్ధపాటు. దావీదు చనిపోయేటప్పుడు ఎలాంటి ఆశ కలిగిందో చూడండి దావీదు యొక్క హృదయంతరంగంలో. అందుకే ఇలాంటి వాళ్ళు దేవుని సేవకులయ్యారు, అందుకే ఇలాంటి వాళ్ళు ఇశ్రాయేలు మదర్ గాయకులయ్యారు, అందుకే ఇలాంటి వారిని దేవుడు అన్నాడు నా హృదయానుసారుడైన దావీదు. సాధారణంగా మనం చనిపోయేటప్పుడు ఏం చెప్తాం పిల్లలకి? సర్వ సమాజాన్ని పిలిచి చెప్తామా? ఎవరు రాకుండా వీలైనంత దాకా మనం ఎవరిని ఇష్టపడతామో వారిని దగ్గరికి పిలిచి ఆధార్ కార్డు ఇక్కడుంది, పాన్ కార్డు ఇక్కడుంది, ఏటీఎం కార్డు ఇక్కడుంది, దాని కోడ్ ఇది, కూడా పిన్ నంబరా ఏమంటారు కదా, ఈ నంబర్ ఇది, ఇక్కడ పత్రాలు పెట్టినా, ఇక్కడ లాకర్లో బంగారం ఉంది, ఇక్కడ ఆస్తుంది, ఇవన్నీ జాగ్రత్తరా, దోసుకొని పోయేవాళ్ళు వస్తారు, పక్కన ఉంటారు, ఇరుగు పొరుగు ఉంటారు, చూసుకో, ఏది పోయినా ఇవి మాత్రం పోగొట్టుకోవద్దు అని చెప్పి అవసాన కాలం మీద నిద్రిస్తుంటాం. అయితే దావీదు అలాగే చేయలేదు, సర్వ సమాజాన్ని పిలిచినాడా? ఫైనల్ మెసేజ్ అలాగే చేస్తాడా? ఏంటి నీ రాజ్యాన్ని గురించి విభజిస్తున్నావా? ధనాన్ని విభజిస్తున్నావా? ఆస్తిని విభజిస్తున్నావా? దేన్ని విభజించడానికి? అది ఎవరికి తెలియకుండా రహస్యంగా చేయాలి కదా, మరి చేయట్లేదు ఏంటి? ఈయన చేసే కార్యం బలమైనది, ఆత్మీయమైనది, అందరికి అవసరమైనది. ఆఖరిలో ఆయన కోరిక ఏంటంటే దేవుని మందిరం కట్టబడాల. అనేక సందర్భాల్లో మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడటానికి ఇష్టపడట్లేదు. ఎవరో ఒక బైబిల్ పండితుడు అన్నాడు, ఇఫ్ వీ బిల్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ బిల్డ్ అవర్ హౌస్. ఇంకోసారి చెప్పనా, మనం దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకుంటే దేవుడు మన ఇంటిని కట్టడానికి పూనుకుంటాడంట. కానీ సాధారణంగా మనం ఏం చేస్తామంటే మొదట మన ఇల్లు కట్టుకొని తర్వాత దేవుని ఇల్లు కట్టుకోవటానికి పూనుకుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకు అలాగ చేస్తారంటే, మన ఇల్లు అయితే మనకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు బ్రదర్, లోన్ తెచ్చి. దేవుని మందిరము మనం స్టార్ట్ చేసినామనుకో, ఆపోజిట్ వర్గం ఏం చేస్తుంది? వద్దు అని అంటుంది. వాళ్ళు ఇంకా రకరకాలుగా చేస్తూ ఉంటారు, ఇదే సరిపోతూ ఉంటుంది. అట్లా కొన్ని సంవత్సరాలు అయిపోయింది, దశాబ్దాలు కూడా అయిపోతుంది, ఆ పని జరగదు. ఎందుకంటే పలానా బ్రదర్ స్టార్ట్ చేస్తామన్నాడు కనుక పక్కన బ్రదర్ ఏమనాలా? వద్దు అనాల.
ఇదే గొడవలు, ఇదే జీవితము. ఎంతకాలం బతుకుతారు? ఇంకా షుగరు, బీపీ, థైరాయిడ్ అన్నీ వచ్చి కుర్చీలో కూర్చున్నారు. కూర్చుంటే లేలేరు, లేస్తే కూర్చోలేరు. ఇంకా ఎందుకు ఈ యాటిట్యూడు? ఇంకా ఎందుకు ఈ శరీర తత్వము? దేవుని పని చేసేవాళ్ళు చేయొచ్చు కదా. అందుకే నెహెమ్యా అన్నాడు, నెహెమ్యా 4:19 పని మిక్కిలి గొప్పది, మీరేలాడమకు ఉన్నారు, వాకానాదం వినబడగా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షమున యుద్ధము చేయను. జరిగించేవారు జరిగించండి, లెట్ దెమ్ బిల్డ్. అయ్యో ఎట్ట కడతారు బ్రదర్? వాళ్ళు కట్టడానికే వీల్లేదు. నేనున్నంతకాలం, నేను నేను చచ్చిపోయేదాకా కట్టడానికే వీల్లేదంటే విచిత్రమేమో తెలుసా? సైతాన్ నీకు దీర్ఘాయుష్ కలుగజేస్తాడు. ఎందుకంటే దేవుని మందిరం కట్టడం మనకి ఇష్టం ఉండదు. నో కన్స్ట్రక్షన్ ఈజ్ డిలైటెడ్ బై డెవిల్. డెవిల్ లైక్స్ ద డిస్ట్రక్షన్ బట్ నాట్ ద కన్స్ట్రక్షన్. సైతానికి నాశనం ఇష్టం కానీ కట్టడం ఇష్టం కాదు. కట్టువాడు యెహోవాయే. బైబిల్లో రాయబడింది యెరూషలేమును కట్టువాడు యెహోవాయే. మత్తయి 16:18 రాయబడింది, ఐ విల్ బిల్డ్ మై చర్చ్ అపాన్ దిస్ రాక్, ద గేట్స్ ఆఫ్ ద హెల్ షల్ నాట్ ప్రివైల్ అగైన్స్ట్ ఇట్. ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవు. కట్టేవాడు ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కడుతుండగా ఆయనతో పాటు మనమును జత పనివారమై ఉన్నాము. వీఆర్ కోవర్కర్స్ విత్ హిమ్. భౌతికమైన కట్టడాల గురించి ఆలోచిస్తే చాలా స్థలాల్లో మందిరాలు ఎక్కువ స్థలముని దగ్గర కట్టుకోవటానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ వారికి కష్టంగా ఉంటుంది. స్థలము చిన్నగా ఉండి ఆర్థికంగా పెద్దగా ఉన్నప్పుడు, అంటే బాగా రిచ్ అసెంబ్లీస్ ఏంటంటే వారికి విశాలమైన స్థలం ఉండదు. విశాలమైన స్థలం ఉన్న వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళకి స్థలం ఇబ్బందులు ఉంటాయి. అందుకే వాళ్ళ గట్టరు వీళ్ళు గట్టరు, మధ్యలో ఇలాగే జరిగిపోతూ ఉంటుంది. పక్కన పక్కన సహవాసాలన్నీ మొన్న వచ్చినవన్నీ 3 ఆరాధనలు 6 వర్తమానాలుగా విజలుతూ ఉంటే మనం అన్నీ తగ్గించేసి వస్తే చాలే ఎవళ్ళొక్కళ్ళు అనేటట్లు మనం ఉంటాం. ఇది విషాదం మీకు అనిపించదా? నేను గోదావరి జిల్లాలోకి వచ్చినప్పుడంతా అదే నా హృదయాన్ని తొలిచివేస్తూ ఉంటుంది. ఎక్కడ చూసినా వేరే సహవాసాలు విస్తరించి వ్యాపిస్తున్నా. మొన్న నేను ఇక్కడికి వచ్చి 23 ఏళ్ల నుండి వస్తున్నాను. అప్పుడు లేని సహవాసాలు ఇప్పుడు ఈ జిల్లాలో లేకపోతే ఈ గోదావరి ప్రాంతాల్లో విపరీతంగా విస్తరించి వ్యాపించినాయి. ప్రభుకు స్తోత్రాలు. పరిచర్య విస్తరించాల్సిందే, బట్ వై నాట్ అవర్స్? ఎందుకు మన సహవాసం విస్తరించకూడదు? మనం అంటాం కదా దేవుని యొద్ద నుండి కలిగిందని, ఇది ఆకాశం నుండి కలిగిన దర్శనమని, దేవుడు భక్సింగ్ గారి ద్వారా అనుగ్రహించిందని. మరి ఎందుకు జరగట్లేదు? కొంతమందిని అడిగితే వాళ్ళు చెప్తారు, బ్రదర్ మనమే కారణమని. మరి మనమే కారణమైనప్పుడు సరి చేసుకోవచ్చుగా, బాగు చేసుకోవచ్చుగా. ఎవరు బాగుపడటానికి ఇష్టపడదు, సరిపోవటానికి ఇష్టపడరు. ఎవరిది వాళ్ళే అని అనుకుంటాం. పర్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకుపోదాం, ప్రభు చివరి దాకా నమ్మకంగా ఉంటే చాలు అని అనుకుంటాం. గమనించాలా, దావీదు సొలొమోనును పిలిచి, లేత ప్రాయం గలవాడు, ఇంకనూ బాలుడు, కానీ పనేమో గొప్పది. ద వర్క్ ఈజ్ గ్రేట్. పని మిక్కిలి గొప్పది. కనుక ఆ గొప్ప పనిని చేయట కొరకై సొలొమోనుకు అప్పగించడానికి దావీదు పూనుకున్నట్లు ఈ వాక్యం మనం చూస్తాం. చాలా సంగతులు ఈ వాక్యంలో రాశాడు. ఈ దినాన యెహోవాకు మనఃపూర్వకంగా ఇచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇది ప్రశ్న. ఆయన ఇచ్చినాడు, ఆయన రాజు, ఆయన ఎంత నీయగలడు, మందిని కూడా ఆయన పేట కట్టుకోగలడు, కట్టించగలడు. కానీ ప్రజలిద్దరి నుండి ఎందుకు వారి అర్పణలు, ఎందుకు వారి ఉచితమైన మనఃపూర్వకమైన ఈవులు కావాలని కోరాడు? వాళ్ళకు కూడా దేవుని యొక్క మందిర కట్టడంలో భాగం కావాలని. లేకపోతే దీనికి కట్టలేడా? మామూలుగా మీరు చాలామంది గ్రామాల నుండి వచ్చింటారు కదా, మీ ఊర్లో ఏదైనా దేవాలయం కట్టాలనుకుంటే ఇంటింటికి ఎందుకు చందా వసూలు చేస్తారు తెలుసా మీకు? ఆ ఊర్లో ఎవరో గొప్ప ధనవంతుడు షావుకారి కట్టగలడు మన దేవాలయము, కానీ అందరితో ఎందుకు వసూలు చేస్తారంటే ఇది మీది కూడా. రేపొద్దున ఒకళ్ళే కట్టారనుకో, ఆయనే కట్టాడు, ఆయనే పూజించుకోమని, ఆయనే దేవాలయము అని అంట. అందరు ఎంతో కొంత వారు నచ్చిన మనఃపూర్వకమైన ఈవులు ఇచ్చినప్పుడు అది అందరిది, ఊరిది అని అంటారు. అది ఎక్కడి నుండి వచ్చింది కాన్సెప్ట్? బైబిల్లో నుండి వచ్చింది. మోషే అలాగే చేశాడు ప్రత్యక్ష గుడారం అప్పుడు, దావీదు అలాగే చేశాడు, సొలొమోను అలాగే చేశాడు. దేవుని యొక్క వాక్యములు ఇవన్నీ పాత నిబంధనలో మనకు కనిపిస్తూనే ఉన్నాయి. కొత్త నిబంధనలో దైవ సన్నిధిలోనికి మనం వచ్చిన తర్వాత ఆత్మ సంబంధమైన సొలొమోను కంటే గొప్పవాడని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిద్ధపరుస్తుండగా, దావీదు కుమారుడని యేసు సిద్ధపరుస్తుండగా మనమును ఆయనతో కలిసి సిద్ధపాటు పనుల్లో పాలు పొందాలని ఆహ్వానించబడుతున్నాము.
వాట్ ఈస్ అవర్ ప్రిపరేషన్ ఫర్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్ విచ్ ఈస్ నెజల్డ్ ఇన్ అవర్ మిడ్స్ నవడేస్? మన మధ్యలో స్థిరముగా ఉన్న దేవుని యొక్క సంఘ నిర్మాణ విషయంలో మన భాగం ఏంటి? అందరికి చేతులు జోడించి మనవి చేసేది ఏంటంటే, మీరు కట్టకపోయినా పర్వాలేదు, కట్టే విషయంలో భాగస్వాములు కాకపోయినా పర్వాలేదు, కానీ పడగొట్టే విషయంలో మాత్రం చొరవ చేసుకోవద్దని చేతులు జోడించి మనవి చేస్తున్నాం. ఇంకోసారి చెప్పిన అర్థం కాకపోతే, మీరు కట్టే విషయంలో, దేవుని మందిరం కట్టే విషయంలో అంటే భౌతికమైన కట్టడాన్ని గురించి నేను మాట్లాడట్లేదు. ఆత్మ సంబంధమైన శరీరముగా, క్రీస్తు యొక్క శరీరముగా, క్రీస్తు యొక్క సంఘముగా, అటువలే మీరు కూడా ఆత్మ సంబంధమైన దేవాలయమగటకు సజీవరాళ్ళుగా కట్టబడుచున్నారు. బిల్డింగ్ అప్ టుగెదర్ యాజ్ ఎ లైవ్లీ స్టోన్స్, యాజ్ ఎ స్పిరిచువల్ శాంక్చురీ. పేతురు రాస్తున్నాడు, ఒక చేపలు పట్టేవాడికి ఇంత అనుభవం ఎలాగొస్తుందండి? మనం ఇంతింత చదువుకున్నాం, ఇంతింత జీతాలు వస్తున్నాయి, కానీ ఏమి మైకులు పెట్టి చెప్పినా, యూట్యూబ్లో చెప్పినా, తర్వాత రకరకాలుగా చెప్పినా ఒక్కటి కూడా చెవులో పడట్లేదు. ఎందుకని? మన దృష్టి వేరు, మన యాటిట్యూడే వేరైపోయింది. అందుకే దైవికమైన సంగతులు మనకు కళ్ళకు మబ్బులుగా పోతున్నాయి. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలని కోరుతున్నాను, సరేనా? మీ జీవితంలో, మన జీవితంలో మనకిద్దరే స్నేహితులు ఉండాలి. ఇంకోసారి చెప్పనా? మనకిద్దరే స్నేహితులు ఉండాలి. వీ హ్యావ్ టు సెలబ్రేట్ అవర్ వ్యాలంటైన్ విత్ దెమ్. మొదటి స్నేహితుడు ఎవరు? మిర్రర్, అద్దం. అద్దం అంటే మీరు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉండే అద్దం కాదు, బైబిల్ అనే అద్దం. అద్దం ఏం చేస్తుంది? మనం ఎప్పుడు వెళ్ళినా ఉదయం లేచి వెళితే ఉదయం ఎట్లున్నామో చూపిస్తుంది. మనం రెడీ అయిన తర్వాత వెళితే ఎలాగున్నామో చూపిస్తుంది. పడుకునేటప్పుడు వెళితే ఎలాగున్నామో చూపిస్తుంది. రకరకాల డైరెక్షన్లో మనం చూపిస్తుంది. కానీ అద్దమా ఏంటి, నేను ఎప్పుడైనా బాగున్నానో అనుగా. భార్య భర్తలు అలాగే రాజీ పడవచ్చు. ఒకవేళ భర్త ఏదైనా మామూలు పాత చొక్క వేసుకుని, ఏమ్మాయి సరిపోద్దా ఇదంట, కిచెన్లోనంట, బాగుంది పో అనొచ్చు. దెర్ ఈజ్ ఎ పాసిబిలిటీ. ఎందుకంటే వచ్చి చూసి ఇది బాగలేదంటే మళ్ళీ మంచిది తీసే అని అంటాడు. ఇవన్నీ పనులు ఎక్కడైతే కనుక ఒక్కటే కిచెన్లో నుండి బాగుంది పో అని అంటే సరిపోద్ది కదా. ఇదేం మాసిపోయినట్లేదు, ఏం మాసిపోలేదు, అసలు నిన్నటికంటే ఈరోజే బాగుంది పో. పరిశుద్ధాత్ముడు అలాగే చెప్పాడు, ఈ విల్ నెవర్ బీ లైక్ ఎ వైఫ్, ఈ విల్ నెవర్ బీ ఎ హస్బెండ్, ఈ విల్ నెవర్ బీ లైక్ కిడ్స్, ఈ విల్ నెవర్ బీ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఈ విల్ నెవర్ బీ ఏ స్పీకర్, ఈ విల్ నెవర్ బీ ఏ బిలీవర్. ఒక విశ్వాసి, ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక భార్య, ఒక భర్త, ఒక పిల్లల వల్లే సరే పర్వాలేదులే అని రాజీపడేవాడు కాదు. దేవుని యొక్క వాక్యము తేటగా చూపిస్తుంది. అందుకే అద్దం దగ్గరికి వచ్చినప్పుడు మన పైనుండి కింద దాకా మరక, మచ్చ, డాగులు, కళంకము, మురికి ఎక్కడుందో అక్కడ చూపిస్తుంది. ఇట్ షోస్ అవర్ రియాలిటీ. సో లెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ బి అవర్ ఫ్రెండ్. దేవుని వాక్యం అనే అద్దము మన స్నేహితుడిగా ఉండను గాక. రెండవది, ద సెకండ్ ఫ్రెండ్ ఈజ్ అవర్ షాడో, మన నీడ. మన నీడ ఎప్పుడు అబద్ధం చెప్పదు, మన నీడ ఎప్పుడు కాని విధానంలో చెప్పదు. మన నీడ మనతో పాటు వస్తుంది సూర్యుడు ఉన్నంత దాకా. ఆ మన నీడ దేవుని యొక్క సన్నిధి. యేసుప్రభు వారు అన్నారు, ఐ విల్ గో విత్ యూ, నేను మీతో కూడా వస్తా. ఈ సంవత్సరం మనకి ఇవ్వబడిన వాక్యం, నీ ముందు నడుచువాడు యెహోవాయే. ముందు నడుస్తుంటే వెలుగుందనుకోండి, మన నీడంతా వెనకబడుతుంది, షాడో. కనుక రెండు విషయాలు, మొదటిది ఏంటి? స్క్రిప్చర్స్, వాక్యము. రెండవది స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు. లెట్ దీస్ టూ థింగ్స్ బి అవర్ ఫ్రెండ్స్. దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు మన స్నేహితులైనప్పుడు మనం తొచ్చుపట్టడానికి అవకాశం ఉండదు. నిజమైన స్నేహితుడు వీడవక ప్రేమించును. దిస్ ఈజ్ అవర్ వ్యాలంటీన్. లెట్ us fall in love with the word of God. Let us fall in love with the Holy Spirit so that we may be rejuvenated afresh. దేవుని వాక్యం మీద ప్రేమ కలిగి ఉందా? పరిశుద్ధాత్మ దేవుని మీద ప్రేమ కలిగి యేసుక్రీస్తు ప్రభువును ప్రేమిస్తూ మన జీవితం కొనసాగించడానికి మనం ప్రయత్నం చేస్తాం. దావీదు సిద్ధపరిచినాడు, మనమును సిద్ధపరచబడే వారికి ఉండాలని కోరబడుతున్నాం. నాలుగో వ్యక్తి సొలొమోను. దినవృత్తాంతాల 2వ గ్రంథం 2 Chronicles chapter 7. 2 Chronicles chapter 7. మొదటి వచ్చిన verse 1. సొలొమోను తాను చేయి ప్రార్థన ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుండి దిగి దహన బలులు, ఇతరమైన బలులను దహించిన యెహోవా తేజస్సు మందిరమును
నేను ఇదే విషయమే, మందిరము మందిరము మందిరము, యెహోవా తేజస్సు మందిరమును నిండెను. సొలొమోనుకి అప్పుడు ఎంత వయసు తెలుసా? ఎంత వయసు సొలొమోనుకి? మన వల్లే తెల్ల వెంట్రుకలు వచ్చి అంటే జుట్టు నెడిచిపోయి ఎంత ముసలైనా కూర్చుంటే లేలేడు, లేస్తే కూర్చులేడు, రండి అంకులు ప్రార్థన చేయడానికి, ఆ టైపు కాదు. 29వ అధ్యాయంలో ఎంత? బాలుడు అంటే <18 సంవత్సరాల లోపటే ఉండవచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి బహుశా కొన్నేళ్ళు గడిచిపోయిన మందిర నిర్మాణం అంతా జరిగేటప్పటికి ఆయన వయసు 20+ ఉండొచ్చేమో. 20 ఏళ్ళకే దేవుని యొక్క మందిరాన్ని ప్రతిష్ఠ చేయటానికి పూనుకున్నాడు. ఆయన చేసిన ప్రార్థన ఇప్పటికీ క్రైస్తవ లోకానికి సవాల్. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి దిగి వచ్చినాడు. మీకు తెలుసు కదా, సొలొమోను చేసిన ప్రార్థనలు బైబిల్లో చాలా రాయబడ్డాయి. దాంట్లో 2 ప్రార్థనలు గంభీరంగా ఉన్నాయి. ద షార్టెస్ట్ ప్రేయర్, ద లాంగెస్ట్ ప్రేయర్. చిన్న ప్రార్థన, పెద్ద ప్రార్థన. పెద్ద ప్రార్థన అంటే మందిర డెడికేషన్ 6వ అధ్యాయంలో రాశాడు. చిన్న ప్రార్థన అంటే అంతకుముందు 3వ అధ్యాయం అనుకుంటా కదా, రాజుల 2వ గ్రంథంలో అక్కడ మనకు కనిపిస్తుంది. గిల్గాలులో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు సొలొమోను నీకేం కావాలా అని అనుకుంటే అప్పుడు సొలొమోను అన్నాడు, ఐ వాంట్ విజ్డమ్, నాకు జ్ఞానం కావాలా. దేవుడు జ్ఞానం అనుగ్రహించినాడు. చిన్న ప్రార్థనకు దేవుడు జవాబిచ్చినాడు. సొలొమోను పెద్ద ప్రార్థనకు కూడా దేవుడు జవాబిచ్చినాడు. ఇప్పుడు మనం చిన్న ప్రార్థన చేస్తున్నామా, పెద్ద ప్రార్థన చేస్తున్నామా? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఏ ప్రార్థన చేస్తున్నాం? మీరు చెప్తారు, నేను చెప్పాలి. మనం చేసే ప్రార్థన బైబిల్లో లేదు. దేవుడు సొలొమోను ప్రార్థన అంగీకరించినాడు. బైబిల్లో రాయబడింది, యెహోవాకు సొలొమోను ప్రార్థన వినబడని గనుక సొలొమోనుకు ఆయన ప్రత్యక్షమై నీకేం కావాలా? సొలొమోను ప్రార్థన దినవృత్తాంతాలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో చేయబడిన ఆ మందిర ప్రతిష్ఠ ప్రార్థన దేవుడు అంగీకరించినాడు కనుకనే 7వ అధ్యాయంలో పైనుండి అగ్ని దిగి వచ్చిందంట. ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది. మేము ప్రార్థన చేసిన అగ్ని కూడా బూడిదవుతుంది కదా ప్రభు, ఎట్లా? ఎప్పుడన్నా మీకు అలాగ అనిపించిందా? వాళ్ళు ప్రార్థన చేస్తే, ఏలియా ప్రార్థన చేస్తే పైనుండి ఏం దిగి వచ్చింది? అగ్ని దిగి వచ్చింది. మనం ప్రార్థన చేస్తే ఏమవుతాయి? భక్తులు ప్రార్థన చేస్తే, పేతురు లాంటి వాడు ప్రార్థన చేస్తే పైనుండి దేవదూతలు వస్తారు. మనం ప్రార్థన చేస్తే దేవదూతల బదులు దయ్యాలు వస్తున్నాయి. ఈ ప్రార్థన శక్తి లేదనే, లేదా ప్రార్థన చేసేవాడు మనం విషయమై జాలిపడట్లేదన్నా ఏమని అర్థం? సమస్య మనతోనే ఉంది, దేవుడితో కాదు. కనుక సొలొమోను వలె దైవ సన్నిధిలోకి వచ్చి మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన ప్రార్థన ఆలకిస్తాడు. 65వ కీర్తన 2వ వచనంలో చెప్పబడింది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారు. కనుక మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు జవాబు అనుగ్రహించి మన అక్కడ తెచ్చడానికి ఇష్టపడేవాడు. విచిత్రమైన సంగతి ఏంటంటే అనేక సందర్భాలు అలాంటి ప్రార్థన మనం చేయలేక, ముందుకు సాగలేక, దేవుని మహిమను తీసుకురాలేకపోయా. 56:7 నా మందిరము సమస్త జనులకు. ఎన్నిసార్లు మనం ప్రార్థన కూడికి వచ్చినట్లు గుర్తుంది, వచ్చిన ప్రార్థన చేసినట్లు గుర్తుంది, మనం ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చినట్లు గుర్తుంది, మనం ప్రార్థన చేస్తే దేవుని దూత దిగి వచ్చినట్లు గుర్తుంది, మనం ప్రార్థన చేస్తే దేవుని మహిమ దిగి వచ్చినట్లు గుర్తుంది. విషాదకరమైన సంగతి ఏంటంటే ఈ కాబోదు గ్లోరీ డిపార్టెడ్. సమయంలో 1వ గ్రంథం 4వ అధ్యాయంలో మనం చూస్తాం, దేవుని ప్రభావము తొలగిపోయింది. మనల్ని బట్టి బహుశా దేవుని మహిమ అక్కడి నుండి దాటిపోయింది అనుకుంటా. అయితే యాకోబు ప్రార్థన చేసిన, మోషే ప్రార్థన చేసిన, దావీదు ప్రార్థన చేసిన, సొలొమోను ప్రార్థన చేసిన, దేవుడే వారితో అచ్చుగుద్దినట్లుగా మాట్లాడి తన మహిమను కనపరుస్తూ వచ్చినాడు. అయితే మన ప్రార్థనలు బహుశా ఈ కాబోదు అనుభవంలో ఉన్నవేమో. ప్రభు ఈ దినాన సంఘాన్ని పరిశుద్ధపరిచి రిటర్న్ ఆఫ్ ద గాడ్స్ గ్లోరీ, దేవుని మహిమ తిరిగి వచ్చుట. మునుపటి మందిర మహిమ కంటే కడ మందిర మహిమ మిన్న. దానికి వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా క్రీస్తు కొరకై మనం సిద్ధపరచబడి ముందుకు సాగవెళ్ళవలసిన వారమై ఉన్నాము. మనం ఇదే విషయంలో కొరత కలిగితే ప్రభు మనలో ఎలాగ మహిమపరచబడగలడు? వెన్ దెర్ ఇస్ నో గ్లోరీ త్రూ మై లైఫ్, వాట్ ఈస్ ద రీజన్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్స్ ఆన్ ద ఎర్త్? నా ద్వారా దేవునికి మహిమ లేకపోతే నేను భూమి మీద బతకడం వల్ల ఉపయోగం ఏంటి? ఏమైనా ఉందంటారా?
ఎప్పుడైనా మనం ఆలోచించినామా, ప్రభా, ఇఫ్ దేర్ ఇస్ నో గ్లోరీ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ మీ అండ్ మై లివింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై ఎగ్జిస్టెన్షియలిజం ఆన్ ద ఎర్త్? ఒక బైబిల్ పండితుడు అన్నాడు, ఇఫ్ ద చర్చ్ హ్యాస్ నో రీజన్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దెర్ ఈస్ నో రీజన్ ఫర్ ద చర్చ్ టు ఎగ్జిస్ట్ ఆన్ ద ఎర్త్. సంఘము దేవుని మహిమ తీసుకుని వచ్చటానికి కారణం లేకపోతే ఆ సంఘం భూమి మీద నివసించడానికి యోగ్యమైనది కాదు. How infinite times we have failed to bring the glory of God in our midst because we haven't lived the way God expected us to live. 1 కొరింథీ 10:31 మనం చూస్తాం, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా సమస్తము దేవుని మహిమ కొరకు చేయడి. విషాదకరమైన సంగతి ఏంటంటే, దేవుని మహిమ కొరకు మనం చేయకుండా మన కొరకే, మనల్ని బట్టే మెప్పించే ఈ దినాలు ఎక్కడ చూసినా కంప్లైంట్లు అవే, ఎక్కడ చూసినా విశ్వాసుల మీద, సేవకుల మీద, సండే క్లాస్ టీచర్స్ మీద, రెస్పాన్సిబుల్ బ్రదర్స్ మీద, మాలాంటి బోధకుల మీద అన్ని ఫిర్యాదులే. వాళ్ళు సరిగా లేరు, వాళ్ళకి ఎక్కువ పక్షపాతం, వాళ్ళ కులస్తులు అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టం, వాళ్ళ బంధువులు అంటే వాళ్ళకి ఎక్కువ ఇష్టము, నెపోటిజం, ఇలాంటివన్నీ విపరీతమైనవి. బట్ ఏం జరిగినా దేవుని మహిమ వస్తుందా లేదా? అల్టిమేట్ పర్పస్ ఈజ్ గాడ్ గ్లోరిఫైడ్. దేవుడు మహింపరచబడకపోతే మన యొక్క పరిచయ ధర్మము ద్వారా అక్కడ అగ్ని రావటానికి బదులుగా బహుశా బూడిద వస్తుందేమో. 5వ దాకా చూసి ముగిస్తామా? 17వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 17. జాన్ చాప్టర్ 17 verse 24. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం. జాన్ చాప్టర్ 17 verse 24. యోహాను 17:24. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. ఈ 17వ అధ్యాయంలో శిష్యుల కొరకు యేసుప్రభు వారు చేసిన ఆఖరి ప్రధాన యాజకత్వ ప్రార్థన, ద లాస్ట్ హై ప్రీస్ట్లీ ప్రేయర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఫర్ హిస్ డిసైపుల్స్. వాళ్ళు ఎలాగ ఉండాలని కోరుకున్నాడు? ఈ దినాల్లో మనం కార్పొరేట్ సంఘాల యొక్క సంగతి ఒక్కటైనా ఈ అధ్యాయంలో ఉందా? నా శిష్యులంతా గొప్పోళ్ళు కావాలి ప్రభువా, ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క మందిరం పెట్టుకుంటే 1,00,000 తక్కువ కాకుండా మనుషులు రావాలా, 1,00,00,000 తక్కువ లేకుండా బ్యాంక్ అకౌంట్లో ఉండాలా. నీతి స్వరూపుడు ఒక తండ్రి, దయచేసి ప్రార్థన ఆలకించు. ఇలాగ ప్రార్థన చేసినాడా యేసుప్రభు వారు? ఎలాగ యేసుప్రభు ప్రార్థన చేసినాడు? నీవు నాకు అనుగ్రహించిన వారు ఎట్టి మహిమ కలిగి ఉన్నారో, లేదా నేను ఎట్టి మహిమలో ఉన్నాను ఆ మహిమ వారు చూడాలని కోరుతున్నాను. మై అల్టిమేట్ పర్పస్ టు బీ విత్ ద డిసైపుల్స్ ఈస్ దట్ దే మే బిహోల్డ్ ద గ్లోరీ. మనం సంఘముగా, దేవుని మందిరముగా చివరికి రావాల్సింది ఏంటంటే ఆయన మహిమను చూడాలా. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత యెహోవా యొక్క తేజో మహిమ నివసించు స్థలములో, కనుక ఎవరీ హౌస్ ఆఫ్ గాడ్ ఈస్ ద బోర్డ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రతి మందిరము దేవుని మహిమ నివాస స్థలము. ఈ గుర్తింపులోనికి మనం రాకపోతే బహుశా ఆధ్యాత్మికమైన జీవితంలో ఇంకా మనము ముందుకు సాగట్లేదేమో. ఇప్పటిదాకా 5 మందిని గురించి మనం చూసిన మొదటి వ్యక్తి యాకోబు, దానికి ఒక పేరు పెట్టినాం, ద రెవల్యూషన్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ గాడ్, లేదా దేవుని మందిర ప్రత్యక్షత. రెండవది మోషే, ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిర నిర్మాణము. మూడవది దావీదు, ద ప్రిపరేషన్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిర నిర్మాణం కొరకైన సిద్ధపాటు. నాలుగవది సొలొమోను, ద కాన్సిక్రేషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిర ప్రతిష్టత. ఐదవది యేసుప్రభు వారు చేసిన 17వ అధ్యాయం యోహాను సువార్తలోని ప్రార్థన, ద గ్లోరిఫికేషన్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ గాడ్, దేవుని మందిరము మహిమపరచబడుట. ప్రభు యొక్క మహిమలోనికి మనం రావాలని. వీ ఆల్ షుడ్ బి ఇన్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. యేసు ప్రభు యొక్క జీవితం భూమి మీద ఆరంభం నుండి అంతము దాకా మహిమే. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభు వారు వివాహానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా వివాహంలో దేవుని మహిమను గురించి పట్టించుకుంటారా? ప్రార్థన చేస్తారు కానీ పట్టించుకుంటారా? ఎవరో కొంతమంది ప్రార్థన చేయొచ్చు, మిగతా వాళ్ళంతా దేని మీద దృష్టి ఉంటుంది? ఏర్పాట్ల మీద, నగల మీద, పెళ్లి కొడుకు మీద, పెళ్లి కూతురు మీద, భోజనాల మీద, ఇవన్నిటి మీద దృష్టి ఉంటుంది. కానీ దేవుని మహిమ ఉండాలా ఈ వివాహంలో అని చాలా అరుదుగా అనుకుంటారు.
కానీ యేసు ప్రభు గల్లీలోని కానా వివాహానికి వెళ్ళిన ఉద్దేశం అది. అందుకే బైబిల్లో రాయబడింది, యేసు గల్లీలోని కానాలో మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరిచింది. ద వెరీ ఫస్ట్ మిరకల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హస్ అన్లీష్ ద గ్లోరీ ఆన్ ద ఎర్త్. యేసు ప్రభు వారి యొక్క మొదటి సూచక్రియ భూమి మీద ఆయనకు మహిమ తీసుకొని వచ్చింది. అలాగే యేసు ప్రభు వారి చివరిలో చేసిన ప్రార్థన 17వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయంలో, తండ్రి చేయుటకు నీవు నాకు భూమి మీద అనుగ్రహించిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఏం చేసినాను, నన్ను నేను గొప్ప చేసుకుని నిన్ను మహిమ పరిచితిని. ఐ హ్యావ్ గ్లోరిఫైడ్ బై అకంప్లిషింగ్ ఆల్ ద వర్క్ యూ హ్యావ్ గ్రాంటెడ్ అంటు మీ. ప్రభు మనకిచ్చే పని ఎందుకంటే దేవుని మహింపరచాలని. మనమేమనుకుంటామంటే నా వల్ల జరిగింది. నేను ఎక్కడికి పోయినా ఈ భాష విని 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 నా చెవులు మొద్దుబారిపోతున్నాయి. వాళ్ళకి కొంత కూడా అవగాహన లేదా? బ్రదర్ నేనే చూసుకుంటున్నాను, బ్రదర్ అన్నీ నేను లేకపోతే ఏం లేదు. నేనే చూసుకున్నాననే వ్యక్తి దేవునికి ఎప్పుడు మహిమ తీసుకురాలేడు. ప్రభువు చూస్తున్నాడనే వ్యక్తి దేవునికి మహిమ తీసుకొని రాగలడు. అందుకే అపోస్తలుడైన పౌలు 2:20 గలతీ పత్రికలు అన్నాడు, ఐ యామ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్, యట్ నాట్ ఐ బట్ క్రైస్ట్ లివెత్ ఇన్ మీ. మనం ఎప్పుడో సిలువ వేయబడ్డాం, ఇంక నేను లేదు. హౌ కమ్ యు సే దట్? నేను రాగలనా, నేను బోధించగలనా, నేను పాడగలనా, నేను ట్రైన్ తెప్పించగలనా, లేకపోతే నేను భోజనం పెట్టగలనా? అన్నీ నేనే. ద లాంగ్వేజ్ ఆఫ్ ద నేను ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ లూసిఫర్. నేను అనే భాష లూసిఫర్ భాష. నాట్ మీ బట్ క్రైస్ట్. నేను కాదు, క్రీస్తు ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు యొక్క భాష ఇది. మనం ఏ భాష మాట్లాడుతున్నాం? మాట్లాడతారు కదా, చెప్పండి. మళ్ళా చెప్తున్నా, శనివారం అబద్ధం చెప్పొద్దండి. మనకి నేను అనేది లేకుండా నేను ఒక బ్రదర్ని అలాగే అంటే ఆయన అన్నీ చూసుకునేవాడు. ఏంటి బ్రదర్ చిన్న దానికి కూడా నేనే చేసిన అంటాను కదా అంటే, ఏమోనన్నా అలవాటు అయిపోయింది, మరి ఏం చెప్పాలా అని అంటాడు. ఇంత చదివి ఇంత జీతం వస్తుంది, ఇంత కార్లు, ఇంత మేడలు, ఇంత మిద్దెలు, ఇంత బంగారం, ఇంత చెప్పనలేవు కానంత ఉంది. ఏ పద ప్రయోగము చేయాలనేది కూడా ఎరగకపోవటానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోలేదు, సిలువ వేయబడే అనుభవంలోనికి రాలేదు. సిలువ లేకపోతే మహిమ లేదు. వేర్ దెర్ ఇస్ నో క్రాస్ దెర్ ఇస్ నో గ్లోరీ. ఊరికి సంచి తగిలేసుకుని తిరిగితే నేను కూడా సంఘస్తున్నా, నేను కూడా సండే క్లాస్ టీచర్, నేను ఎల్డర్, నేను సేవకుడు, నేను బోధకుడు, నేను కాపర్, నేను ఉపదేశకుడు అంటే ఏం లాభం? నా బోధ ద్వారా అగ్ని లేకపోతే, నా బోధ ద్వారా మహిమ లేకపోతే, నా బోధ ద్వారా దేవుని యొక్క నామానికి ఆధ్యాత్మికమైన మహిమకరమైన సంగతులు రాకపోతే, నా బోధ ద్వారా ప్రజలకు మేలు కలగకపోతే, క్షేమం కలగకపోతే ఈ పరిచర్య అవసరమా? దేవుడు అన్ని తన మహిమ కొరకు చేస్తాడు. ఆ మహిమను మనము పోగొట్టుకుంటే అన్ని పోగొట్టుకున్నట్లే. ఇట్స్ ఆల్ డన్. ఇకాబోద్. ఆయన మహిమ ఎక్కడుంది, మనం ఎక్కడ ఉండిపోయా. అయితే ప్రభు తిరిగి దాన్ని సంఘంలో తీసుకురావాలని కోరుతున్నాడు. ఎందుకంటే ప్రభు అన్నాడు, లో ఐ యామ్ విత్ యూ ఆల్వే. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీతో కూడా ఉన్నాను. మనందరికి బాగా పరిచయం. ఈ వాక్యం చెప్పి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఆదికాండం 13వ అధ్యాయమా 12వ అధ్యాయం అనుకుంటా. అబ్రహాము కరువు వచ్చినప్పుడు, కనానులో కరువు వస్తే ఐగుప్తులోనికి వెళ్ళిపోతే అబ్రహాం భార్య ఇప్పుడు అబద్ధం చెప్పాలని కొద్దిగా సగము ఆఫ్ లైఫ్ అంటే మన టైప్ చెప్పాలని భార్యకి చెప్పినాడు. భార్య షారాయ్ దగ్గరికి వెళ్ళి, హనీ యూ హ్యావ్ టు డూ ఏ ఫేవర్ ఫర్ మీ, కుడ్ యూ డూ ఇట్? నాకు ఒక చిన్న సహాయం చేయాలా, నువ్వు చేస్తావా? అదే మీకు చేయకపోవడమే ఏంటండి, ప్రాణం పెట్టడానికైనా రెడీగా ఉన్నా. ఆ రోజు ప్రమాణం చేసాం కదా, కష్టంలో, బాధలో, దుఃఖంలో, వేదనలో, నిందలో, అవమానంలో ప్రాణం పోవునంత వరకు అని. ఏం లేదమ్మా, ఫరో ఈ ఐగుప్తీయులు చాలా ఘోరమైన వాళ్ళు కనుక వాళ్ళు నిన్ను బ్రతికనిచ్చి నన్ను చంపేస్తారేమో. చావంటే ఎవరికి భయం వచ్చింది? అబ్రహాం లాంటోడు భయపడతాడా మరి? This tells us that Abraham inherited defaultly having some pinch of the human nature. మానవ స్వభావం కొంతైనా అబ్రహాంలో కూడా ఉంది. ఆయన విశ్వాసులకు తండ్రే. మనిషి వెళ్ళే పరిస్థితులను బట్టి భయపడినాడు, చంపేస్తారేమో నన్ను. అందుకని నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలా, నేను చెల్లని చెప్పు. భర్త ఫేవర్ చేయాలంటే ఏ భార్య నేను చేయలేనని చెప్పేవాళ్ళు గుండె మీద చేసుకొని చెప్పండి. వ్యాలంటైన్ రోజు కదా,
అలాంటి అబ్రహం, నేను ఈ మాట అంటే మీరు అనొచ్చు, అబ్రహాం లాంటి భర్త ఉంటే కళ్ళకు గంతలు కట్టుకుని వెంబడిస్తాను బ్రదర్, కానీ మా ఆయన అలాంటోడు కాదు. మరి ఎలాంటోడు? లోతు. అందుకే కళ్ళకు గంతలు తీసేసిన, కాళ్ళకన్నీ స్కేటింగ్ ఆపరేటర్స్ పెట్టుకొని తిరుగుతున్నా, లోతు వల్ల ఇంకా అడగ వెళ్ళిపోతున్నాం, లోకంలో నీకు చూస్తూనే ఉన్నాం. అబ్రహాం లాంటి విశ్వాస వీరుడైతే ఇంకేమైనా ఉందా కదా? ఎంత చక్కగా ప్రభుని సేవిస్తామని బాధపడేవాడు బహుశా ఇక్కడ చాలామంది ఉన్నారు అనుకుంటా. మరి ఏం చేస్తావు, జరగవలసింది జరిగిపోయింది. లోతును అబ్రహాముగా స్వీకరించండి. ఎట స్వీకరిస్తాం బ్రదర్ అని అంటారు. మరి ఏం, చాలామంది అలాంటి దుస్థితిలోనే ఉన్నారు. ఏదో కొత్తలో పెళ్ళి అయింది, పిల్లలు అయ్యారు, దాని తర్వాత చాలా తేడాలు వచ్చినాయి, అలాగే ఉండిపోయారు. దెర్ ఈజ్ నో గ్లోరీ ఇన్ ద ఫ్యామిలీ. వెన్ దెర్ ఈజ్ నో గ్లోరీ ఇన్ ద ఫ్యామిలీ, దెర్ ఈజ్ నో గ్లోరీ ఇన్ ద చర్చ్. దిస్ ఈజ్ సింపుల్ రీజనింగ్. ఇంట్లో మహిమ లేదు కనుక దేవుని మందిరంలో కూడా మహిమ లేదు. ఇంట్లో ఉంటేనే కదా దేవుని మందిరంలోకి వస్తుంది. ఇంట్లో వాళ్ళే కదా మందిరంలోకి వచ్చేది, బయట వాళ్ళు కాదు కదా, దారెంబడి పోయేవాళ్ళంతా కాదు కదా. మరి వాళ్ళే వచ్చినప్పుడు ఇంకా ఈయన మరణానికి భయపడిపోయాడు కదా అబ్రహాం లాంటి వాడు. అందుకని నేను ఎలాగైనా బతకాలా, ఆయనకి మరి దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ గుర్తు రాలేదా? అవన్నీ ఒకవైపు, భయం అనేది ఒకవైపు. భయం ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా వెంబడిస్తూనే ఉంటుంది. అందుకే శారా తప్పక నేను చేస్తానండి అని అనింది. అయితే ఫరో శారాను తీసుకుని వెళ్ళారు. దేవుడు శారాను బట్టి లేదా అబ్రహామును బట్టి ఫరో ఇంటి వారికి బాధ వేదన కలిగించినాడు. ఫరోకి అప్పుడు అర్థమైంది, చాలా తెలివైనడు మనోడు. ఈ నేరాలు ఘోరాలు చాలా చేసేవాళ్ళకి చాలా తెలివి ఉంటుంది, అది మీకు తెలుసో తెలియదు. అందుకని సున్నితంగా అర్థమైపోయింది, ఇన్ని బాధలు మాకు వచ్చినాయంటే బహుశా ఏదో జరిగింది. అబ్రహాం భార్య ఈ అమ్మాయి అబ్రహాం చెల్లి కాదని అనుకున్నాడు. తర్వాత అబ్రహామును పిలిచి అన్నాడు, ఏంటయ్యా చెల్లి అని చెప్పావు, ఈమె నీ భార్య కదా, మొదటే ఆ మాట చెప్పకపోయావు, ఇంత పాతకం మా ఇంటికి గట్టింటదేంటి అని వారికి అవసరమైన సామాగ్రి అన్నీ ఇచ్చేసి అక్కడిండి పంపించి వేసినట్లు వాక్యంలో మనం చూస్తాం. నేను ఇక్కడ మీకు ఏ జ్ఞాపకం చేయాలని కోరుతున్నానంటే, చనిపోతానేమో అబ్రహాము అనుకున్నాడు. ఊహించుకోండి మీరు, అబ్రహాం 12వ అధ్యాయంలో చనిపోయాడు అనుకో. దేవుడు 12వ అధ్యాయం మొదటి వచనంలో చేసిన వాగ్దానం, ఐ విల్ మేక్ ది ఏ బ్లెస్సింగ్ అండ్ దౌ షిల్ బి ఏ బ్లెస్సింగ్. నువ్వు ఆశీర్వాదముగా ఉంటావు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. అంటే ఇప్పుడు అబ్రహాం చనిపోతే ఇస్సాకు ఎలాగొస్తాడు? శారా అపవిత్రపరచబడితే ఇస్సాకు ఎలాగొస్తాడు? అపవిత్రపరచబడిన దాంట్లో నుండి పవిత్రమైన ఇస్సాకు ఎలాగొస్తాడు? మరి ఇది ఆలోచించాలి కదా. నేను చనిపోతే నాకు వాగ్దానం ఎలాగ నెరవేరుతుంది? దేవుడు ఇస్సాకుని ఇస్తానని చేసినాడు కదా. నా సంతానము భూమి మీద సముద్ర తీరమందలు ఇసుక వల్లే చేస్తానన్నాడు, ఆకాశం మీద నక్షత్రాల వల్లే చేస్తానని చెప్పాడు. నన్ను ఐగుప్తీయుడు చంపడు కదా అని అబ్రహాం ఎందుకు అనుకోలేదు? ఇట్ టెల్స్ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ హ్యూమన్ పించ్. మనుషుని యొక్క స్వభావం ఎంత గొప్పవాడైనా అక్కడ కార్యసిద్ధి కలిగించింది. అందుకే నేను చచ్చిపోతానేమో అనుకుని ఆమె ఫేవర్ కోరాడు. ఆ తర్వాత జరిగిందంతా మనకు పరిచయము. దేవుడు ఫరోనే వీళ్ళిద్దరితో మాట్లాడితే సెట్ కాదు, అబ్రహాం మనకి మాట చెప్తే నమ్మేటట్లు లేడు, అందుకనే ఫరోనే టచ్ చేస్తామని దేవుడు ఫరోని టచ్ చేసేటప్పటికి ఫరో దెబ్బకి సెట్ అయిపోయాడు. శారా పవిత్రపరచబడిన తర్వాత ఫరో ద్వారా ఇస్సాకుని ఎలాగ తీసుకొని వస్తుంది? రాదు కదా. ఇస్సాకు రాకపోతే యాకోబు రాడు కదా, యాకోబు రాకపోతే యూదా రాడు కదా, యూదా రాకపోతే బోయజ్ రాడు కదా, బోయజ్ రాకపోతే ఓబేద్ రాడు కదా, ఓబేద్ రాకపోతే యెష్షై రాడు కదా, యెష్షై రాకపోతే దావీదు రాడు కదా, దావీదు రాకపోతే లోకరక్షకుడు యేసునాథుడు ఈ భూమి మీదకి రాలేడు కదా. ఆయనే లేకపోతే ఇదే నన్ను మనం ఎక్కడొస్తామో. దేవాన్ని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దద్దవే. అబ్రహాం ఇంత దూరం ఆలోచన చేయలేదు, దేవుడు ఇంత దూరం ఆలోచన చేసినాడు. అబ్రహాం, ఐ యామ్ గోయింగ్ టు కిల్ యూ. నిన్ను చంపటానికి ఫరోకి ఎలాగ నేను అనుమతిస్తా? నీ భార్య నేను నష్టపరచడానికి ఫరోకి నేను ఎలాగ అనుమతిస్తా? ఇట్ కెన్ నెవర్ బి డన్ బికాస్ ఇట్ ఈస్ అబామినేషన్ ఇన్ మై సైట్. నేను నీకు వాగ్దానం చేశాను, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ జనము ఆశీర్వాదం అవుతుంది. కనుక నదిలో పడి వెళ్ళినా, నీళ్ళలో పడి వెళ్ళినా, నిప్పుల్లో పడి వెళ్ళినా, సమృద్ధి కలిగిన స్థలంలోనికి నేను నిన్ను తీసుకొని వస్తాను. కనుక నీవు నా మహిమ కొరకై జీవిస్తా. ప్రభుకి స్తోత్రాలు. అబ్రహాం ఆ తర్వాత బయటకు వచ్చినాడు, గుర్తించినాడు. అబ్రహాం శారాల ద్వారా దేవుడు ఇస్సాకుని ఇచ్చినాడు, ఇస్సాకు ద్వారా యాకోబు వచ్చినాడు, యాకోబు ద్వారా యూదా వచ్చినాడు, యూదా ద్వారా లోకరక్షకుడని యేసు ప్రభు వచ్చినాడు. అందుకే స్టెఫెన్ అపోస్తల కార్యాలు 7వ అధ్యాయంలో ప్రసంగిస్తున్నాడు, మెసొపొతామియాలో మన పితరుడైన దేవుడు అబ్రహామునకు మహిమగల దేవుడిగా ప్రత్యక్షమై, గాడ్ ఆఫ్ గ్లోరీ. అబ్రహాం ఎవరిని చూసినాడు? ఐగుప్తు రాజున, ఫరోనా? మహిమగల దేవుడిని చూసిన.
మహిమకరమైన జీవితం జీవించినాడు. పాత సంగతులన్నీ నశించిపోయినాయి. ఇప్పుడు అబ్రహాము యొక్క ఆశీర్వాదంలోనికి మనం తీసుకురాబడ్డాం. బైబిల్లో రాయబడింది, అబ్రహామును బట్టి ఇస్సాకును ఆశీర్వదించు, అబ్రహామును బట్టి యాకోబును ఆశీర్వదించు, అబ్రహామును బట్టి జనముల ఐశ్వర్యాన్ని అనుభవించినట్లు ఇది నా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలోనికి దేవుడు మనం తీసుకురావాలని సంకల్పిస్తున్నాడు. అబ్రహాము దేవుడు మన దేవుడు. ఈ మధ్యాహ్నం మన సంగతి ఏంటి? ప్రార్థన.